హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఎక్స్ పోర్టల్ వ్యాలెట్కి ఈజీఎల్డి అనేటటువంటి టోకెన్ని బైబిట్ ఎక్స్చేంజ్ నుంచి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే బైబిట్ నుంచి విత్డ్రా చేసి ఎక్స్ పోర్టల్ వ్యాలెట్కి ఈజీఎల్డి టోకెన్ని ఏ విధంగా డిపాజిట్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను ఒక స్క్రీన్ షాట్ అనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నా దగ్గర ఉన్నటువంటి డిఆర్ఎక్స్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం విత్డ్రా చేసుకోవాలి అంటే మనకు ఈజీఎల్డి అనేటటువంటి ఒక టోకెన్ అనేది అవసరం అండి. ఈ ఈజీఎల్డి టోకెన్ ఏదైతే ఉందో దీన్ని నేను ఇప్పుడు బైబిట్ అకౌంట్లో బై చేసి ఎక్స్ పోర్టల్ వ్యాలెట్కి ఏ విధంగా విత్డ్రా పెడతామనేది చూద్దాం. సో దానికోసం నేను మొదటగా బైబిట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నానండి. సో మనకు కావాల్సింది ఏంటి అని అంటే చాలా తక్కువ ఈజీఎల్డి కావాలి. కాకపోతే బైబిట్లో మనకు విత్డ్రా లిమిట్ అనేది 0.01 ఈజీఎల్డి అయితేనే మనం విత్డ్రా చేసుకోగలం. సో అందుకని చెప్పేసి మినిమం అంతా ఫస్ట్ బై చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి, బైబిట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత కింది లైన్లో ట్రేడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేశానండి. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే పెయిర్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ టచ్ చేశాను, ఈజీఎల్డి అని టైప్ చేశాను. సో ఇలా వచ్చింది. సో బైబిట్ నుంచి మినిమం విత్డ్రాల్ అనేది 0.01 ఈజీఎల్డి అండి. సో ఇంతకంటే ఎక్కువ మనం బై చేయాలి. సో ఇంతకంటే ఎక్కువ మనం బై చేయడానికి ట్రై చేద్దాం, అవుతుందో లేదో చూద్దాం. 0.02 ఈజీఎల్డి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అది నేను టైప్ చేశానండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, బై ఈజీఎల్డి అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత 0.0235 అని పైన పడింది చూడండి. అందుకని చెప్పేసి మళ్ళీ అంత ట్రై చేస్తున్నాను నేను. సో 0.235, సో నో ప్రాబ్లం. 0.03 ఈజీఎల్డి అని టైప్ చేశానండి. మీరు గుర్తుంచుకోండి, అంటే 1 USDTకి నేను ఇప్పుడు బై చేస్తున్నా. బై ఈజీఎల్డి అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత సో ఇంకొకసారి నేను ఇక్కడ బై ఈజీఎల్డి అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను టచ్ చేశానండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ బై ఈజీఎల్డి అనేటటువంటి ఒక ఆప్షన్ వచ్చింది. దీని మీద నేను టచ్ చేస్తున్నానండి. సో అంటే నాకు ఇప్పుడు ఈజీఎల్డి ఏదైతే ఉందో అది బై అయిపోయింది. బై అయిపోయిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ కింద అసెట్స్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను టచ్ చేశానండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు ఈజీఎల్డి అనేది యూనిఫైడ్ ట్రేడింగ్ అకౌంట్లో ఉందండి. సో దీన్ని ఇక్కడికి పంపించాలి. అందుకని మధ్యలో ఉన్నది రివర్స్ చేశానండి. పైన యూనిఫైడ్ ఉంచాను, కింద ఫండింగ్ ఉంచాను. ఇక్కడ బీటీసీ బదులు ఈజీఎల్డి అని టైప్ చేస్తాను అనమాట. సో ఇక్కడ ఈజీఎల్డి టైప్ చేశాను చూడండి. ఇక్కడ మ్యాక్సిమం అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేసి కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో ఇప్పుడు మనకు ఏం జరిగింది అని అంటే మనం బై చేసినటువంటి ఈజీఎల్డి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూనిఫైడ్ ట్రేడింగ్ అకౌంట్ నుంచి ఫండింగ్కు ట్రాన్స్ఫర్ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు మనం ఈ ఫండింగ్ అకౌంట్ నుంచి విత్డ్రా అనేది చేసుకోవాలి ఎక్స్ పోర్టల్ వ్యాలెట్కి. సో ఇక్కడ ఫండింగ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. దాని తర్వాత ఇక్కడ ఈజీఎల్డి అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద కూడా నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ కింద చూడండి విత్డ్రా అనేటటువంటి ఒక ఆప్షన్ అయితే వచ్చింది. సో ఈ విత్డ్రా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నానండి. ఇప్పుడు నేను ఎక్స్ పోర్టల్ వ్యాలెట్లో రిసీవింగ్ అడ్రస్ అనే దాన్ని కాపీ చేసి తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేస్తాను. సో దానికోసం నేను ఎక్స్ పోర్టల్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేస్తున్నానండి. సో ఎక్స్ పోర్టల్ వ్యాలెట్ మీద క్లిక్ చేసా తర్వాత ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ ఏదైతే ఉందో అది ఇస్తున్నానండి. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకి రిసీవ్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈజీఎల్డి అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈజీఎల్డి అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిసీవింగ్ అడ్రస్ ఉంది చూడండి, ఇక్కడ కాపీ చేస్తున్నా. సో ఇక్కడ క్లిక్ చేశాను, కాపీ అయింది. అడ్రస్ కాపీ అయిన తర్వాత తిరిగి నేను బైబిట్ అకౌంట్కి వచ్చానండి. వచ్చిన తర్వాత ఇక్కడ అడ్రస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాంట్లో ఈ అడ్రస్ అనే దాన్ని నేను పేస్ట్ చేశాను అనమాట. సో పేస్ట్ చేసిన తర్వాత కింద నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోమంటున్నారు. ఈ బాక్స్ మీద టచ్ చేసి
ఈజీఎల్డి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేశానండి. దాని తర్వాత విత్డ్రాల్ అమౌంట్ ఎంట్రీ చేయమంటున్నారు. సో ఇక్కడ మనకు విత్డ్రాల్ అనేది మినిమం 0.01 అనమాట. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే 0.02 బై చేశాను కాబట్టి సో 0.02 లేకపోతే 0.01 టైప్ చేస్తాను, చూద్దాం. 0.01 టైప్ చేశానండి. తర్వాత కింద విత్డ్రా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ కింద కన్ఫర్మ్ అనే ఒక ఆప్షన్ అడుగుతుంది చూడండి, దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మెయిల్ ఐడికి వచ్చేటటువంటి ఓటీపీ, తర్వాత అథెంటికేటర్కి వచ్చే ఓటీపీ రెండు ఎంట్రీ చేసి కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తాను. చూడండి, ఇక్కడ విత్డ్రాల్ అనేది ఏదైతే ఉందో అది సబ్మిట్ అయిపోయింది. డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత ఒక 2 minutes తర్వాత ఎక్స్పోర్టల్ వ్యాలెట్ అనేది ఓపెన్ చేస్తే అక్కడ ఈజీఎల్డి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి రిసీవ్ అయి ఉంటాయి. అది కూడా చెక్ చేద్దాం 2 minutesలో. సో చూడండి, ప్రస్తుతానికి నా దగ్గర ఈజీఎల్డి టోకెన్ ఏదైతే ఉందో దాని వాల్యూ 0 అని చూపిస్తుంది. కొద్దిసేపట్లో నాకు ఈజీఎల్డి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి రిసీవ్ అవుతాయి అన్నమాట. సో చూడండి, జస్ట్ వితిన్ 20 secondsలోనే నాకు ఈజీఎల్డి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ రిసీవ్ అయిపోయాయి. $0.344 వర్త్ ఈజీఎల్డి టోకెన్ ఏదైతే ఉందో అది రిసీవ్ అయింది అనమాట. సో ఈ వీడియోలో మనం ఇప్పుడు ఈజీఎల్డి టోకెన్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా బై చేసి బైబిట్ నుంచి ఎక్స్పోర్టల్ వ్యాలెట్కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనే విషయాన్ని తెలుసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో మన దగ్గర ఉన్నటువంటి ఈ డిఆర్ఎక్స్ అనేటటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని విత్డ్రా చేసి తీసుకెళ్ళి gate.io అనేటటువంటి ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాంట్లోకి ఏ విధంగా డిపాజిట్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.